నుంచి ఏదైనా సరే ఒక 21 రోజులు ఏదన్నా ఒకటి చేశామంటే అది అలవాటుగా మారుతుంది. రైట్. 21 రోజులు దాటి కంటిన్యూ చేస్తే అది వ్యసనంగా మారిపోతుంది. హ్యాబిట్ ఫార్మేషన్, అడిక్షన్. వచ్చేస్తుంది. ఇప్పుడు తెల్లవారుజామున 4, 5కి పిల్లల్ని లేపారనుకోండి. వాడు 21 రోజులు కష్టపడొచ్చు. 21 రోజుల తర్వాత నుంచి రిమైండర్ ఆటోమేటిక్‌గా డెవలప్ అయిపోయి లేచిపోతారు. రైట్. రైట్. 21 రోజులు వాడు 8 దాకా 7 దాకా పడుకోవడం అలవాటైతే బాడీ దానికి హ్యాబిట్‌గా మారిపోయి లేవటానికి ఒప్పుకోదనమాట. అట్లాగే చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, బిస్కట్స్, బయట సేనాద్వారాలు తీసుకెళ్ళి పడుకోవడం అలవాటైతే బాడీ దానికి హ్యాబిట్‌గా మారిపోయి లేవటానికి ఒప్పుకోదనమాట. అట్లాగే చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, బిస్కట్స్, బయట సేనాద్వారాలు తీసుకెళ్ళి నూడిల్స్ పెట్టడం అలవాటు చేశారనుకోండి. ఒక 15 సార్లు వెళ్ళేసరికి అది హ్యాబిట్‌గా మారుతుంది. 21 సార్లు గడిచేసరికి అది వ్యసనం అయిపోతుంది. ఇక అది తినకపోతే అతను ఉండలేని స్థితి అట్లా డెవలప్ అయిపోతుంది. ఎప్పుడప్పుడు వీకెండ్ వస్తుందని వెయిట్ చేస్తాం. అట్లా పేరెంట్స్ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఏమి నేర్పించకూడదో అవి వ్యసనాలు అయ్యేటట్టు నేర్పించి దాని నుంచి ఇప్పుడు ఒక్కసారి బయటపడండి అంటే ఎంతో కష్టపడాలి. అంటే యుద్ధం చేసుకోవాలి లోపల. కాబట్టి ఈ రోజుల్లో అలా చేసుకుని మార్చుకుందామంటానికి సెల్ఫ్గా లోపలికి వెళ్ళి గమనించుకుని ఎవరికి వాళ్ళు రెక్టిఫై చేసుకోవడానికి అసలు టైం లేదు. అంటే అందరికీ ఏంటంటే తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి, ఈ 3 ఎక్కువ ఉంటాయండి. మిగతా సమయంలో ఏంటంటే చదువుకోవాలి, చదువయ్యాక ఉద్యోగం చేసుకోవాలి, తర్వాత భార్య పిల్లలు వీళ్ళతో ఇవి ఉంటాయి. తిను, తాగు, ఎంజాయ్ చేయి, ఇవి ఉంటాయి. టైం అంతా వీటికని పెట్టుకున్నారు. కానీ నేను హెల్తీగా ఉండాలంటే 23 గంటలన్నా ఇది యాక్టివ్గా వర్క్ చేయాలంటే 1 గంటనా దేని గురించి ఆలోచించాలి అనేది ఈ లాజిక్ని అందరూ మిస్ అవుతారు. అదే రోజుకు 1 గంట 2 గంటలు దీనికోసం శ్రద్ధ పెడితే ఎలా ఉంటామంటే మాలాగా ఉంటాం. ఇప్పుడు 93 ప్రచారం మొదలుపెట్టి ఊరూరు తిరిగి ఉద్యోగం మానేసి మనకు తెలిసిన మంచిని సమాజానికి ఇవ్వటం ఒక బాధ్యత. రైట్. ఆ బాధ్యత చేపట్టి ఇప్పుడు 93 అంటే 33 ఇయర్స్ దాటిపోయింది. ఇప్పుడు 33 ఏళ్ళ నుంచి మరి ఒక్కరోజు సిక్ అవ్వటం, ఒకరోజు మనసు మీద 2 రోజులు సిక్ అయి పడుకోవటం, హాస్పిటల్కి వెళ్ళటం, మెడిసిన్ వాడటం, డాక్టర్కి చెయ్యవటం ఒక్కరోజు జరగలేదు. ఊరు గాలి నీరు మారిన రొంప, జలుబు, దగ్గు, జ్వరం ఒక్కటి కూడా. అంటే నేను తిరిగినంత తిరుగుడు రాష్ట్రంలో ఏ ఒక్క పొలిటీషియన్ తిరిగి ఉండండి.